క్లేర్ నగర శబ్దాల నుంచి తప్పించుకొని దున్స్మూర్ గ్రామానికి చేరుకుంది. పచ్చటి పొలాల మధ్యలో ఒక పాత ఫార్మ్హౌస్లో శాంతిగా జీవించాలనుకుంది. ఏకాంతం ఆమెకెంతో ఇష్టం. మొదటి 2 రాత్రులు ప్రశాంతంగా గడిచాయి. కాని 3వ రోజు రాత్రి ఒక చిన్న టాప్ టాప్ శబ్దం గోడల మధ్యనుంచి వినిపించటం మొదలైంది. మొదట ఆ శబ్దాన్ని గాలే అయి ఉండొచ్చు అనుకుంది. కాని అదే శబ్దం ప్రతిరోజూ ఖచ్చితంగా 3:30 గంటలకు ఆ గోడలు ఆమెతో మాట్లాడుతున్నట్లే అనిపించింది. తన ఫోన్తో ఆ శబ్దాన్ని రికార్డు చేసింది. మరుసటి రోజు రాత్రి వినినప్పుడు ఆమె గుండె ఆగిపోవడం మాదిరిగా అనిపించింది. శబ్దం మధ్యలో ఎవరో చాలా మెల్లగా "నన్ను కాపాడు" అన్నారు. ఆమె ఊరిలో ఓ వృద్ధుడిని కలిసింది. జార్జ్ అనే వృద్ధుడు మాత్రమే మాట్లాడాడు. అతను చెప్పిన కథ భయానకంగా ఉంది. ఆ ఇల్లు హార్పర్ వారి ఇల్లు. ఓ చిన్న అమ్మాయి, లిల్లీ, ఆ ఇంట్లో మాయం అయింది. ఎవరూ ఆమె శరీరం కనుగొనలేకపోయారు. ఇంటి జనాలే ఊరంతా వదిలేశారు. క్లేర్ ఇంటికి వచ్చి గోడలపై పాత ఫోటోను తొలగించింది. వెనుక ఒక చిన్న తాళం గల చెక్క ప్యానెల్. అంత దాచుకున్నదేంటి? ఆమె మనసు గుసగుసలాడింది. ఒక పాత తుప్పుపట్టిన తాళం చావీతో తలుపు తెరిచింది. లోపల చీకటి. ఓ భారీ, అతి భారీక క్రాల్పాత్. టార్చ్ వెలుతురులో ఆమె దొంగతనం లాగా లోపలికి వెళ్ళింది. చివర్లో కనిపించింది ఓ చిన్న అస్థిపంజరం. నైట్ డ్రెస్లో, గొలుసుతో బంధించబడి ఉంది. గోడపై చెక్కిన పదాలు. ఆమె ఏడుపు ఆపలేదు. అది లిల్లీ. క్లేర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. వార్తలు ఆ ఇంటి చరిత్రను ప్రపంచానికి చెప్పారు. మిస్సింగ్ గర్ల్స్ బాడీ ఫౌండ్ ఆఫ్టర్ 50 years. కానీ క్లేర్ మధురంగా నిద్రపోలేకపోయింది. ఆ రాత్రి గోడలు మౌనంగా ఉండిపోయాయి. శబ్దం లేదు, గాత్రం లేదు. కానీ మంచం కిందనుంచి స్పష్టంగా వినిపించింది ఒక శ్వాస. నెమ్మదిగా, దగ్గరగా, బాగా దగ్గరగా. ఈ తెల్లవారింది. కానీ గది తలుపు మాత్రం లోపలే నుంచి మూసి ఉంది. కొన్ని కథలు చెప్పగానే ముగించవు, కొన్ని వినగానే మొదలవుతాయి.